శివరెడ్డి గారు మ్యూట్ తీసి మాట్లాడండి. ఇంతకుముందు రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఏదో లిక్కర్ అనేది మనము ఈ హిపోక్రసీ బంద్ చేయాలండి. దేశం మొత్తం మీద ఉన్న లిక్కర్ది బ్యాన్ ఏమైనా పెట్టారా? ఇప్పుడు ఏమైనా పోనీ తగ్గిందా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమన్నా షాపులు తగ్గించిందా, లేకపోతే కన్జంప్షన్ తగ్గిందా? బేసికల్లీ ప్రభుత్వాలు ఆ నిర్ణయం తీసుకోవాలి. ఎంకరేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా ఏ ప్రభుత్వం చేయదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వం వైపు నుంచి నియంత్రణ కార్యక్రమాలు, అవేర్నెస్ అదంతా ఒక అంశం. కానీ ఏదైతే మనం మాటలు మాట్లాడుతున్నామో, ఒక బాధ్యత గల శాసనసభలో మాట్లాడేటప్పుడు, ఉన్నత స్థానాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుని స్థానాన్ని, మీ తోటి శాసనసభ్యుడు మాజీ మంత్రి స్థానాన్ని బ్రాండ్ అంబాసిడర్ మాట్లాడడం అనేది అత్యంత అభ్యంతరకర విషయం. అట్లాంటి మాటలు మీరు మాట్లాడకూడదని మీరు తెలుసో తెలియదు కూడా తెలియని పరిస్థితుల్లో మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదు. మీరు అది పునఃసమీక్షించుకోవాలి, పద్ధతి కాదు. నెంబర్ 2, నేనేమంటున్నానంటే ఇప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేశారు, దోచుకున్నారు, ఎంత తిట్టినా కానీ సరిపోదు. నాకు అర్థం కాదు. మీరు మీ అందరూ మీరు ఏదో ఒక మానసిక స్థితి ఏర్పరచుకొని మొత్తంగా అవతల వాళ్ళు తప్పే చేశారు, మేమే బ్రహ్మాండంగా ఉన్నాం, మేమే గురువింద గింజల్లాగా బ్రహ్మాండంగా బ్రతికేస్తున్నాం అనే పద్ధతిలో మీరు ఆలోచించి ఎంత తిట్టినా సరిపోదు. ఇది అంటే ఐ కెన్ రీడ్ యువర్ స్టేటస్, మెంటల్ స్టేటస్ బేసికలీ. అంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు లేకపోతే నాయకులకు, మిగతా వాళ్లకు, మీడియాలో మాడే వరకు ఏ రకమైనటువంటి పద్ధతిని నూరిపోస్తున్నారనే విషయం మాకు అర్థమవుతుంది. అంటే మీరు ప్రతిరోజు కేసీఆర్ గారిని, కేటీఆర్ని, లేకపోతే గతంలో ఉన్నటువంటి మంత్రులను, ప్రభుత్వాన్ని ఇష్టారీతిన ప్రతి అంశంలో తిడుతూనే ఉండండి. తప్పు మాత్రమే చేశారని చెప్తుండండి. రాష్ట్రంలో పెరిగిన సంపద విషయంలో కానీ, ఏర్పడ్డ ఫెసిలిటీస్ విషయంలో కానీ, లేకపోతే జిఎస్డిపి గ్రోత్ విషయంలో కానీ, వాట్ ఎవర్ సోషల్ అండ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ విషయంలో, రాష్ట్రం పోయిన 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో జరిగిన గ్రోత్ విషయంలో కానీ మనం ఏమాత్రం కూడా ఓ పద్ధతి అయినటువంటి బ్యాలెన్స్డ్ డిస్కషన్ మనం చేయకూడదు. ఉద్దేశపూర్వకమైనటువంటి యొక్క విష ప్రచారము, విషం చిమ్మడము, వ్యక్తిత్వాన్ని చేయటము, ఒకలాంటి తప్పుడు భావన మాత్రమే ప్రజల్లో కంటిన్యూ మాట్లాడుకోవడము అనేదే ఉండాలి. తప్పితే ఇంకా మనం బేర్ చేసేది లేదు అనే పద్ధతిలో మనం మానసిక భావన ఉంటే, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే ఎవరు కాపాడాలి వాళ్ళని నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు సరే, ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు, ఇవాళ ఆయన చిట్ చాట్ లో మాట్లాడారు. ఇవాళ కేటీఆర్ మాట్లాడిన పదజాలం కరెక్టేనా? హౌలా ఇటువంటి వర్డ్స్ ఇప్పుడు భావోద్వేగాల్ని అంటే మనోభావాల్ని అత్యంత తీవ్రంగా గాయపరిచేటువంటి పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారు అంటున్నాను. అట్లా మాట్లాడడం ఎవరికి సరైనది కాదేమో. కానీ ఇప్పుడు నీవు డ్రగ్స్ తీసుకున్నావు అంటే, భరత్ నేను అడుగుతున్నా మిమ్మల్ని, లేదా మా వేనన్న ఉన్నాడు, లేకపోతే రామచంద్రనాయక్ సార్ డాక్టరు, ఎవరన్నా మీరు డ్రగ్స్ తీసుకున్నారండి, మీరు మంచి వాళ్ళు కాదు, మీరు డ్రగ్స్ అంబాసిడరు, ఇట్లా మాట్లాడితే ఎట్లా రెస్పాండ్ కావాలి? ఇన్ వాట్ వే యూ హావ్ టు షో యువర్ శానిటీ? ఆధారాలు లేకుండా ప్రజా జీవితం ఇంకా చాలా అన్నారు. నక్క పీనుగునే బిక్కు తింటది, పంది బురదలోనే ఒర్లుతుంది, గొడ్ల సావిడిలోనే పెండ పురుగు తింటుంది, అట్లనే గొంపు మైత్రి నోట్లోంచి కంపు తప్ప ఏం రాదు. నేనేమంటున్నా మాటలు తప్ప మంచి మాటలు అసలు కూడా ఇటువంటి భాష మాట్లాడాలని అనుకుంటారని నేను అనుకోను. కేటీఆర్ ఈజ్ వన్ ఆఫ్ ది లర్న్డ్ పర్సనాలిటీస్. వీ హ్యావ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆయన ప్రపంచానికి ప్రూవ్ చేశారు బీయింగ్ అన్ ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ అండ్ మున్సిపల్ మినిస్టర్ గా వాట్ ఈజ్ ఈ అప్ టు అండ్ వాట్ ఈజ్ ఈ కేపబుల్ ఆఫ్. రాష్ట్రానికి ఏం డెలివరీ చేసే విషయంలో ఒక స్థాయిని ఏర్పరచుకున్నారు. కానీ మీరు ఆయనను పొద్దున్న లేస్తే పర్సనల్ గా దాడి చేసి, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, తర్వాత డ్రగ్స్ అని, మరొకటని, గంజాయి బ్యాచ్ అని, వాట్ ఆర్ యూ అప్ టు ఏం ఆడుతున్నారు బేసికలీ? అరే ఇప్పుడు గోదావరి బనకచెర్ల గురించి మాట్లాడుకుందాం, మీరు ఇచ్చిన గ్యారంటీలు, హామీల గురించి మాట్లాడుకుందాం. విజవి ఆ 10 కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి విషయాల్ని బ్రహ్మాండంగా చర్చించుకుందాం. మొన్న ఏదో ఛాలెంజ్లు చేసినాం, మీరు వస్తున్నారు, మేము వస్తున్నాం, అటువంటి గ్రాండ్ ఇంకేదన్నా ఒక క్రియేట్ అన్ ఓపెన్ ఫోరం వేర్ యూ కెన్ డిస్కస్ సంథింగ్ మీనింగ్ఫుల్. మీరు ఇస్తున్న జాబ్స్ గురించి కానీ, కేంద్ర సహకారం తెస్తానన్న విషయం కానీ, రాజకీయ పరిస్థితులను గురించి కానీ, ఇంకేదైనా రాష్ట్రాన్ని, రాష్ట్ర పరిస్థితులను, ప్రజలను అభివృద్ధిని పెంపొందించే విధంగా చేసేటువంటి ఒక చర్చ గురించి ఎంత బ్రహ్మాండంగానే మాట్లాడుకుందాం. కానీ అంటే ఒకటి, మీరు ఒకవైపు చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడని చెప్తూ, ఇంకోవైపు లోకేష్ కలుస్తున్నారు అర్ధరాత్రి పూట. ఇప్పుడే 3 సార్లు కలిశారు లోకేష్ ను. నేను కూడా అంటున్నా, లోకేష్ అంటే ఆయన, లోకేష్ బాబు అంటే ఆయన ఏమన్నా నిషేధించబడిన వ్యక్తి? ఈజ్ ఏ టెర్రరిస్ట్ కాదు. కానీ మరి చంద్రబాబుతో రేవంత్ రెడ్డికి గవర్నమెంట్ అండి అది అంటగడుతున్నారు కదా. చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి దాసోహం అని మీరు అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నాకు చెప్పినా చెప్పకున్నా వారి గురువు చంద్రబాబు నాయుడు
అందరికి కూడా రాజకీయ గురువు ప్రస్తావన అయినంత మాత్రాన్ని ఇప్పుడు నీళ్ళన్ని దాసోహం చేసి ఎందుకు చేస్తాడు? కదా సార్. ఐఎమ్ నాట్ కంప్లీటెడ్ మై స్టేట్మెంట్. నేనేమంటున్నా, గోదావరి బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాస్త అనుమానాస్పదంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతినే విధంగా ఉందని మేము అంటే, వాళ్ళని అనేది పోయి లేకపోతే కేంద్ర ప్రభుత్వం స్టాండ్ క్లారిటీ ఇచ్చేది పోయి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు ఎక్కడ మీ పాత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని మీరు మళ్ళీ అన్యాయం ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి మేము మాట్లాడడం మా బాధ్యత. అట్లా అన్యాయం చేస్తారేమో అనడం వేరు, కానీ గురువు కోసం ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు, కానీ చంద్రబాబును ప్రూవ్ చేయించాలని ఆయనకి ఎందుకు ఉంటుంది? జనరల్ గా నేను అడుగుతున్నా. ఉంటది ఉండదు కదండి, పొలిటికల్ సినేరియాలో సస్పిషన్స్ ఉంటాయి, ప్రజల్ని అలర్ట్ చేసే. మీరు జగన్ కలిస్తే తప్పులేదు, మీరు జగన్ కలిసి క్లోజ్ ఉంటే తప్పులేదు, రేవంత్ రెడ్డి చంద్రబాబు ఉంటున్నారు సార్. అప్పుడు కాంగ్రెస్ ఒక్క మాట అనలేదా? ఏదో పులుసు తిన్నామంటారు, చేపలు తిన్నామంటారు, రొయ్యలు తిన్నామంటారు. చేపలు తిన్నా అంటే చేపల పులుసు తిన్నా మీరు కదా. రోజా ఇట్లా కేసీఆర్ కదా అన్నది, రాయలసీమ సస్యశ్యామలం చేయాలన్నది ఆయన కదా. నేను ఇప్పటికి అంటున్నాను, ఇప్పటికి మాట అన్నారు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, బేసిన్ లేవు, బేసిజాలు లేవు అన్నారు. నేను మీకు భరత్ గారు ఇప్పటికి అంటున్నా, రాయలసీమ రత్నాలసీమ కావాల్సిందే, ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా తయారు కావాల్సిందే, తెలంగాణ బ్రహ్మాండంగా ఉండాల్సిందే, భారతదేశం ఇంకా అద్భుతంగా తయారు కావాల్సిందే. దీంట్లో వేరే అందరికీ ఏమైనా సెకండ్ ఆలోచన ఉంటుందా సార్? ఎక్కడన్నా గంత కఠినంగా ఆలోచిస్తామా అండి? 3102 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి, వాటిని వాడుకోవాలి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉండాలని కేసీఆర్ లాంటి తప్పేందండి? ఏంటంటే నేను